హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి 11th డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ నుండి 2024లో సరిహద్దు భద్రతా దళం ఎన్నవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది? Which rising day did the Border Security Force BSF celebrate in 2024? అంటే 60th 60వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. 60వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. బిఎస్ఎఫ్ అనేది ఎప్పుడు ఏర్పడింది? మనకి బిఎస్ఎఫ్ అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే డిసెంబర్ 1 1965లో ఏర్పడింది. 2024లో ఇది 60వ వార్షికోత్సవంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు జరుపుకుంటామంటే జనవరి 15న జరుపుకుంటాం. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ రైజింగ్ డే ఎప్పుడు జరుపుకుంటాం? జూలై 27న జరుపుకుంటాం. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ రైజింగ్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే మార్చి 10న జరుపుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫ్రెంచ్ ఓపెన్ ఏ రకమైన కోర్టులో ఆడతారు? ఇక్కడ ఫ్రెంచ్ ఓపెన్ ని మనం ఏమంటామంటే రోలాండ్ గారోస్ అంటాం. ఫ్రెంచ్ ఓపెన్ ని మనం రోలాండ్ గారోస్ అంటాం. ఫ్రెంచ్ ఓపెన్ ఏ రకమైన కోర్టులో ఆడతారు? ఆన్ విచ్ టైప్ ఆఫ్ సర్ఫేస్ ఈస్ ద ఫ్రెంచ్ ఓపెన్ ఆర్ రోలాండ్ గారోస్ ప్లేడ్? అంటే మట్టి కోర్టు లేదా క్లే కోర్టు పైన ఆడతారు. సో నేను ఇంతకుముందే చెప్పాను. ఇంతకుముందు మనం వేరే షిప్స్ లో డిస్కషన్ చేస్తున్నప్పుడు నాకు తెలిసి December 9th సెకండ్ షిఫ్ట్ అనుకుంటా. సో మనం డిస్కస్ చేసాం ఫ్రెంచ్ ఓపెన్ అనేది మట్టి కోర్టు లేదా క్లే కోర్టులో ఆడతారు. సో ఓకేనా, కింగ్ ఆఫ్ క్లే కోర్ట్ అని ఎవరిని అంటారు? కింగ్ ఆఫ్ క్లే కోర్ట్ అని ఎవరిని అంటారంటే రఫేల్ నాదల్ని కింగ్ ఆఫ్ క్లే కోర్ట్ అంటారు. రఫేల్ నాదల్ని కింగ్ ఆఫ్ క్లే కోర్ట్. నెక్స్ట్ టైం అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కింగ్ ఆఫ్ క్లే కోర్ట్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ గ్రాండ్ స్లామ్లలో ఫ్రెంచ్ ఓపెన్ మాత్రమే ఎర్రమట్టి కోర్టులపై జరుగుతుంది. గ్రాండ్ స్లామ్స్ లో కేవలం ఫ్రెంచ్ ఓపెన్ మాత్రమే రెడ్ క్లే కోర్ట్ పైన జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వింబుల్డన్ అనేది గ్రాస్ కోర్ట్ పైన జరుగుతుంది. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది హార్డ్ కోర్ట్ పైన జరుగుతుంది. నెక్స్ట్ యుఎస్ ఓపెన్ అనేది హార్డ్ కోర్ట్ పైన జరుగుతుంది. నెక్స్ట్ 2025 ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ విన్నర్ ఎవరంటే కార్లోస్ అల్క్రాజ్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, యుఎన్ఎఫ్సిసి యొక్క పూర్తి రూపం ఏమిటి? యుఎన్ఎఫ్సిసి యొక్క పూర్తి రూపం ఏమిటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యుఎన్ఎఫ్సిసి అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. అంటే వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ముసాయిదా ఒప్పందం అంటాం. ఓకేనా. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకేనా. సో వాతావరణ మార్పులను ఎదుర్కోవడం కోసం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి అంతర్జాతీయ ఒప్పందమే మనకి ఏంటంటే యుఎన్ఎఫ్సిసిసిగా చెప్తాం. ఓకేనా. సో ఎప్పుడు ఏర్పడింది అంటే 1992లో బ్రెజిల్లోని రియో డి జెనిరో నగరంలో జరిగినటువంటి రియో ఎర్త్ సమ్మిట్ లో దీనిపైన సంతకాలు అనేవి చేయడం ద్వారా ఈ యుఎన్ఎఫ్సిసి ఒప్పందం అనేది జరిగింది. ఓకేనా. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే జర్మనీలోని బాన్ నగరంలో ఉంది. జర్మనీలోని బాన్ నగరంలో ఉంది. ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే దీంట్లో 198 సభ్య దేశాలు ఉన్నాయి. అంటే దాదాపుగా దీన్ని విశ్వవ్యాప్త ఒప్పందంగా చెప్తాము. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రీన్ హౌస్ వాయువుల యొక్క సాంద్రతను తగ్గించి గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించడము. ఓకేనా. గ్రీన్ హౌస్ వాయువుల యొక్క సాంద్రతను తగ్గించి గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించడము. ఓకేనా. ఫ్రెండ్స్, మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి 2025 కి సంబంధించి జనవరి టు నవంబర్ వరకు 11 months కరెంట్ అఫైర్స్ కి సంబంధించి పీడిఎఫ్ ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం 19 రూపీస్ మాత్రమే. ఆర్ఆర్బీ గ్రూప్ డి కి సంబంధించినటువంటి అన్ని షిఫ్ట్ లో కూడా దీని నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్ గా అడుగుతున్నారు. ఒక ఎగ్జామ్ లో మనకి దాదాపుగా 20 క్వశ్చన్స్ లో దాదాపు 14 నుంచి 15 క్వశ్చన్స్ అనేవి ఒక్క పీడిఎఫ్ నుంచి రావడం జరిగింది. తప్పకుండా ఈ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకుని చదవడానికి ట్రై చేయండి. ఈ పీడిఎఫ్ అనేది మన యాప్ లో కేవలం 19 రూపీస్ మాత్రమే అవైలబుల్ గా ఉంది. సో యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లోను ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ అండి, బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2025లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది? Who received the Lifetime Achievement Award at the Bengaluru International Film Festival 2025 అంటే షబానా అజ్మీకి బెంగళూరులో జరిగినటువంటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2025లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది వచ్చింది. సో ఈమె ఎవరంటే ప్రముఖ నటి, సినీ రంగంలో చేసినటువంటి కృషికి గాను ఈమెకి ఈ అవార్డు అనేది వచ్చింది. సో ఈ ఉత్సవాలు అనేవి ఎన్నో ఎడిషన్ అంటే మనకి 16th ఎడిషన్ 2025లో జరిగింది. ఇది 16th ఎడిషన్. ఇందులో మనకి బెస్ట్ ఏషియన్ ఫిల్మ్ ఏంటంటే ఇన్ ది ల్యాండ్ ఆఫ్ బ్రదర్స్
ఇన్ ది ల్యాండ్ ఆఫ్ బ్రదర్స్ అనేది ఈ 16th ఎడిషన్లో బెస్ట్ ఏషియన్ ఫిల్మ్గా నిలిచింది. బెస్ట్ ఏషియన్ ఫిల్మ్గా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, న్యూరాన్ యొక్క ప్రధాన భాగాలు ఏవి? వాట్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ న్యూరాన్? అంటే సెల్ బాడీ, డెండ్రైట్స్, ఆక్సాన్ అండ్ ఆక్సాన్ టెర్మినల్, ఇవన్నీ కూడా న్యూరాన్ యొక్క ప్రధాన భాగాలుగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కార్బన్ డైఆక్సైడ్ కాల్షియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపినప్పుడు ఏమి ఏర్పడుతుంది? వాట్ ఈస్ ఫార్మ్డ్ వెన్ కార్బన్ డైఆక్సైడ్ రియాక్ట్స్ విత్ కాల్షియం హైడ్రాక్సైడ్? అంటే ఎప్పుడైనా కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది కార్బన్ డైఆక్సైడ్తో చర్య జరిపినప్పుడు కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పడుతుంది. కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పడుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను, మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది వాతావరణంలో ఉన్నటువంటి CO2తో చర్య జరిపి కాల్షియం కార్బోనేట్ని ఏర్పరుస్తాయి. అందుకే మనకి గోడకి పెయింట్ వేసినప్పుడు గోడలు అనేవి మెరుస్తూ కనిపిస్తాయని చెప్పాను ఇంతకుముందు చెప్పినప్పుడు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, తరంగ వేగం యొక్క సూత్రం ఏమిటి? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద స్పీడ్ ఆఫ్ ఏ వేవ్? అంటే వేగం ఈక్వల్ టు పౌనపున్యము ఇంటూ తరంగ దైర్ఘ్యం. ఓకేనా? సో ఇది మనకి ఏంటంటే తరంగ వేగానికి సూత్రంగా చెప్పొచ్చు. సో ఇక్కడ స్పీడ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్, ఇదే మనకి వేవ్ యొక్క స్పీడ్కి సంబంధించినటువంటి ఈక్వేషన్గా మనం చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు ఏ భౌతిక రాశి స్థిరంగా ఉంటుంది? వాట్ రిమైన్స్ కాన్స్టాంట్ వెన్ రెసిస్టార్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్? అంటే మనకి విద్యుత్ ప్రవాహం లేదా కరెంట్ అనేది స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైనా నిరోధాలను సిరీస్లో కలిపినప్పుడు కరెంట్ అనేది స్థిరంగా ఉంటుంది, కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అదే వోల్టేజ్ అనేది మారుతూ ఉంటుంది. అదే నిరోధాలను సమాంతరంగా అంటే ప్యారలల్గా కలిపినప్పుడు ఇక్కడ కరెంట్ అనేది మారుతూ ఉంటుంది. అదే వోల్టేజ్ అనేది స్థిరంగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పినటువంటి షిఫ్ట్లో నేను ఆల్రెడీ చెప్పిన ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అండి, మానవ చర్మం ఏ రకమైన కణజాలంతో తయారవుతుంది? స్కిన్ ఈజ్ మేడప్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ టిష్యూ? అంటే స్థరిత శల్కల ఉపకళ కణజాలం చేత ఏర్పడుతుంది. స్ట్రాటిఫైడ్ స్కోమాస్ ఎపిథీలియల్ టిష్యూ చేత, లేదంటే స్థరిత శల్కల ఉపకళ కణజాలం చేత మానవుని యొక్క చర్మం అనేది ఏర్పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏమిటి? వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్లోరిన్? అంటే మనకి నేను ఇంతకుముందే చెప్పాను, ఫస్ట్ ఎలక్ట్రాన్ విన్యాసం తెలియాలంటే దాని యొక్క అటామిక్ నెంబర్ తెలియాలి. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనం సమ్ చేస్తే వచ్చిందే మనకి ఏంటంటే ఆన్సర్ అవుతుంది. 2 + 8 అంటే 10, 10 + 7 అంటే 17 అనేది సో ఇక్కడ అటామిక్ నెంబర్ అవుతుంది. 2 + 8 + 7 అనేది ఏమవుతుంది మనకి? దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం అనేది అవుతుంది. సో ఇక్కడ మొదటి కక్షలో ఇది కేంద్రకం అనుకుంటే మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్లు, నెక్స్ట్ రెండవ కక్షలో 8 ఎలక్ట్రాన్లు, నెక్స్ట్ మూడవ కక్షలో 7 ఎలక్ట్రాన్లు అనేవి ఉంటాయి క్లోరిన్కి సంబంధించి. ఓకేనా? సో క్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటంటే 2, 8, 7. ఓకేనా? సో ఎలక్ట్రాన్ విన్యాసం అనేది తెలియాలంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి అటామిక్ నెంబర్ తెలియాలి. అటామిక్ నెంబర్ తెలిస్తే వాటిని సమ్ చేసామనుకోండి దీనికి ఈక్వల్ అయితే అదే మనకి ఎలక్ట్రాన్ విన్యాసం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2025 అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం థీమ్ ఏమిటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ 2025? ఓకేనా? సో ప్రజాస్వామ్య దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీని ఎప్పుడు జరుపుకుంటామంటే సెప్టెంబర్ 15న జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 15న జరుపుకుంటాం. సో 2025లో ప్రజాస్వామ్య దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ యొక్క థీమ్ ఏంటంటే అచీవింగ్ జెండర్ ఈక్వాలిటీ యాక్షన్ బై యాక్షన్. అనేది 2025 అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవానికి సంబంధించి థీమ్గా మనం చెప్పొచ్చు. సో ఎప్పుడు జరుపుకుంటామంటే ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 15న దీన్ని జరుపుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వోల్ట్ మీటర్ దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు? వాట్ డస్ ఏ వోల్ట్ మీటర్ మెజూరింగ్? అంటే మనం పొటెన్షియల్ భేదాన్ని కొలవడానికి ఉపయోగిస్తాం. ఓకేనా? సో లేదంటే పొటెన్షియల్ డిఫరెన్స్ని వోల్టేజ్ని కొలవడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, స్పోర్ట్స్ స్టార్ యాసెస్ అవార్డ్స్ 2025లో నేషనల్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది? విచ్ టీమ్ ఓన్ ద నేషనల్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అట్ స్పోర్ట్స్ స్టార్ యాసెస్ అవార్డ్స్ 2025? అంటే
భారతదేశానికి చెందినటువంటి పురుషుల మరియు మహిళల చెస్ జట్లు ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ఎందుకు ఈ అవార్డు వచ్చిందంటే 45వ చెస్ ఒలింపియాడ్లో 2 స్వర్ణాలను గెలిచినందుకు గాను ఈ జట్లకి ఈ గౌరవం అనేది దక్కింది. ఏ గౌరవం? స్పోర్ట్స్ స్టార్ యాసెస్ అవార్డ్ 2025 అనేటటువంటి అవార్డు అనేది దక్కింది. నేషనల్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అనేటటువంటి అవార్డు దక్కింది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఏనా ట్యూటోరియల్స్ నుంచి అన్ని కోర్సెస్ని బెస్ట్ ఆఫర్స్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టాప్ 250 కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి నవంబర్ వరకు 11 మంత్స్ కరెంట్ అఫైర్స్ కేవలం 19 రూపీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫుల్ వీడియో కోర్స్ కేవలం 499 రూపీస్, ఏపీ ఎస్ఐపీసీ ఫుల్ వీడియో కోర్స్ 399 రూపీస్, టీజీ ఎస్ఐపీసీ ఫుల్ వీడియో కోర్స్ ఓన్లీ 399 రూపీస్, ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఫుల్ వీడియో కోర్స్ 299 రూపీస్, టాప్ 20 గ్రాండ్ టెస్ట్ ఫర్ ఆర్ఆర్బీ గ్రూప్ టీ కేవలం 19 రూపీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కోర్సెస్ మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ నుండి, గ్రహంపై గురుత్వ త్వరణం సూత్రం ఏమిటి? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ఏ ప్లానెట్? అంటే G = M/R². ఓకేనా. సో ఇక్కడ గ్రావిటీ లేదా గురుత్వ త్వరణం G = G అండ్ M/R². ఇక్కడ G అంటే విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం, M అంటే గ్రహం యొక్క ద్రవ్యరాశి, R అంటే గ్రహం యొక్క వ్యాసార్థం అని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, అసలు వక్ఫ్ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? అసలు అంటే మొట్టమొదటి వక్ఫ్ చట్టం అనేది ఎప్పుడు ఆమోదించబడింది అంటున్నాడు. వెన్ వాజ్ ద ఒరిజినల్ వక్ఫ్ యాక్ట్ ఎనాక్టెడ్? అంటే 1923లో మొట్టమొదటి వక్ఫ్ చట్టం అనేది ఆమోదించబడింది. సో దీన్ని 2024-25లో సవరించడం జరిగింది. రద్దు చేసి సవరించి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్రపంచంలోనే మొదటి AI ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది? విచ్ కంట్రీ లాంచ్ ద వరల్డ్స్ ఫస్ట్ AI శాటిలైట్? అంటే చైనా అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి AI ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఓకేనా. సో దాని యొక్క పేరు ఏంటంటే హాంకాంగ్ యూత్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ శాటిలైట్. నెక్స్ట్ మనకి ఇదే క్వశ్చన్ అడగొచ్చు. ఓకేనా. సో మొట్టమొదటి AI ఉపగ్రహం యొక్క పేరేంటి అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ప్రయోగించారంటే సెప్టెంబర్ 2024లో దీన్ని ప్రయోగించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇథనోయిక్ ఆమ్లం నిజంగా ఆమ్లమని ఎలా నిరూపిస్తారు? హౌ ఈస్ ఇట్ ప్రూవ్డ్ దట్ ఇథనోయిక్ యాసిడ్ ఈస్ యాన్ యాసిడ్? అంటే సో ఎప్పుడైనా ఒక యాసిడ్ అని నిరూపించాలంటే దాన్ని బేస్తో చర్య జరిపించాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది? సాల్ట్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైము మనకి H2O వాటర్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇథనోయిక్ యాసిడ్ అంటుండు అంటే CH3COOH. ఇథనోయిక్ యాసిడ్ యొక్క ఫార్ములా మనకి CH3COOH. దీన్ని మనం NaOH తో చర్య జరిపించినప్పుడు సో ఇదేమో యాసిడ్, ఇదేంటి మనకి బేస్. సో ఈ రెండింటిని చర్య జరిపించినప్పుడు మనకి ఏం ఏర్పడాలి? సాల్ట్ అనేది ఏర్పడాలి. CH3COONA. సో ఇదేంటంటే సోడియం ఎసిటేట్ అనేటటువంటి సాల్ట్ అని చెప్తాం. సో ఇప్పుడు వాటర్ కూడా ఏర్పడుతుంది. సో ఇలా ఏర్పడినటువంటి సాల్ట్ ఆధారంగా ఇక్కడ ఇథనోయిక్ యాసిడ్ అనేది యాసిడ్ అని చెప్తాము. సో ఎప్పుడైనా ఒక యాసిడ్ అని తెలియాలంటే దాన్ని బేస్తో చర్య జరిపిస్తే అది తటస్థీకరణ చర్య అనేది జరుపుతుంది, లేదంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనేది జరుపుతుంది. సో దాని ద్వారా మనం ఏర్పడినటువంటి సాల్ట్ అండ్ వాటర్ని పరీక్షించిన తర్వాత అది యాసిడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నుండి, ఓజోన్ పొర దెబ్బతినడానికి ప్రధాన కారణం ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఓజోన్ లేయర్ డిప్లీషన్? అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్, CFCs అంటాం. క్లోరోఫ్లోరోకార్బన్స్ వల్ల ఓజోన్ పొర అనేది దెబ్బతింటుంది. సో ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయంటే రిఫ్రిజిరేటర్స్ కానివ్వండి, నెక్స్ట్ ఏసీస్ కానివ్వండి. సో ఈ రెండింటి నుంచి కూడా మనకి ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి రిలీజ్ అయ్యి ఓజోన్ పొరని దెబ్బతీస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మానవులలో ఏ రకమైన ప్రత్యుత్పత్తి జరుగుతుంది? వాట్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ అక్యూర్స్ ఇన్ హ్యూమన్స్, మేల్ అండ్ ఫీమేల్? అంటే లైంగిక ప్రతిపత్తిలా సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఇందులో స్త్రీ బీజ కణం అనేది లేదా అండం అనేది పురుష బీజ కణంతో లేదా శుక్ర కణంతో కలిసి మనకి సంయుక్త బీజం లేదా జైగోట్ అనేది ఏర్పడుతుంది. సో ఇలా జైగోట్ అనేది ఏర్పడిన తర్వాత ఇది పిండంగా అభివృద్ధి చెందుతుంది. తర్వాత మనకి పిల్ల జీవి అనేది ఏర్పడుతుంది. సో మనకి మానవులలో లైంగిక ప్రతిపత్తి లేదా సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, స్త్రీలలో అన్నం ఫలదీకరణం చెందకపోతే ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ వెన్ ద ఓవం
ఇన్ ఏ ఫీమేల్ ఈజ్ నాట్ ఫెర్టిలైజ్డ్ అంటే మనకి ఋతుస్రావం లేదా మెన్సురేషన్ అనేది జరుగుతుంది. ఋతుస్రావం లేదా మెన్సురేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, అలైంగిక ప్రతిపత్తిలో ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇన్ అసెక్షువల్ రిప్రొడక్షన్ అంటే మనకి ఏం జరుగుతుందంటే ఒక తల్లి జీవి అనేది ఒక మదర్ లేదా తల్లి జీవి అనేది చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి ప్రతి చిన్న ముక్క కూడా ఒక పూర్తి జీవిగా ఏర్పడుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. సో ఇక్కడ ఫిజన్ ద్వారా కానివ్వండి, అంటే ముక్కలుగా కావడం ద్వారా కానివ్వండి, లేదంటే విచ్ఛితి ద్వారా కానివ్వండి, ఒక తల్లి జీవి అనేది పిల్ల జీవులుగా ఏర్పడుతుంది. సో ఇక్కడ సంయోగ బీజాల యొక్క కలయిక అనేది ఉండదు. అంటే అండం మరియు శుక్ర కణాల యొక్క కలయిక అనేది లేకుండానే కొత్త జీవి అనేది ఏర్పడుతుంది. అందుకే దీన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. వేటిలో జరుగుతుందంటే అమీబా కానివ్వండి, హైడ్రా కానివ్వండి, నెక్స్ట్ పారామీషియం కానివ్వండి, యూగ్లీనా కానివ్వండి, వీటన్నిటిలో కూడా మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, నది ఒడ్డున ఉన్న రైతు పొలానికి నీరు పెట్టడానికి ఏ పద్ధతి ఉత్తమం? వాట్ ఈస్ ద బెస్ట్ ఇరిగేషన్ మెథడ్ ఫర్ ఏ ఫార్మర్ ఫార్మింగ్ నియర్ ఏ రివర్ బ్యాంక్ అంటే ఇక్కడ నది ఒడ్డు దగ్గర రైతు పొలానికి నీరు పెట్టడానికి ఏ పద్ధతి ఉత్తమం అనేది అంటే కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ లేదా ఎత్తిపోతల పథకం అనేది మనకి ఉత్తమమైన పద్ధతిగా మనం చెప్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, వి షోరాడ్స్ క్షిపణిని ఎక్కడ పరీక్షించారు? వేర్ వాస్ ద వి షోరాడ్స్ మిసైల్ టెస్టెడ్ అంటే మనకి ఒడిస్సాలోని చాందీపూర్లో వి షోరాడ్స్ క్షిపణిని పరీక్షించడం జరిగింది. సో వి షోరాడ్స్ అంటే ఏంటి? వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. వి షోరాడ్స్ అంటే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఎవరు తయారు చేశారంటే DRDO తయారు చేసింది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం నగదు బహుమతి ఎంత? వాట్ ఈస్ ద క్యాష్ ప్రైజ్ ఫర్ సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్ అంటే 50,000 అనేది మనకి సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం పొందిన వారికి ఇచ్చేటటువంటి నగదు బహుమతిగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2030 నాటికి తుఫాను నుండి రక్షణ కోసం గ్రేట్ గ్రీన్ వాల్ నిర్మిస్తున్న రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ ఈస్ బిల్డింగ్ ఏ గ్రేట్ గ్రీన్ వాల్ బై 2030 టు ప్రివెంట్ సైక్లోన్స్ అంటే ఆంధ్రప్రదేశ్. ఓకేనా? సో తీర ప్రాంతం వెంబడి చెట్లను కానివ్వండి, మడ అడవులను పెంచడం ద్వారా తుఫానుల తీవ్రతను తగ్గించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 310 మరియు 320 మధ్య ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి? హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 310 అండ్ 320 అంటే మొత్తం 3 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఒకటి 311, ఇంకొకటి 313, నెక్స్ట్ ఇంకొకటి 317, మొత్తం 3 మాత్రమే ఉంటాయి. ఓకేనా? సో 310కి అదేవిధంగా 320కి మధ్య ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయంటే 3 మాత్రమే ఉంటాయి. సో ఇవి మనకి 11th డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. జై హింద్.